ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని, అలాంటి తప్పు జరగవద్దని భూభారతిని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులు జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతిపై ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. భూమి అంటేనే ఆత్మగౌరవమని, అలాంటి భూమి వివాదాల్లో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. ధరణి పేరు మీద 30 లక్షల మంది సమస్య ఉందని, పిటిషన్ పెట్టుకున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి పరిష్కార మార్గం ఉంటుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. మీ భూములకు సంబంధించి ఏ విధమైనటువంటి పత్రాలు ఈ ప్రభుత్వంలో రక్షణగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చట్టాన్ని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం గురించి మీకు అవగాహన కలగాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 500 చిల్లర మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో ఈరోజు హుస్నాబాద్ మండలంలో జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, భూమి అంటే మనిషికి ఒక ఆత్మ గౌరవం. గ్రామంలో భూమి అంటే ఒక గౌరవం మనందరికీ. ఆ భూమికి సంబంధించినటువంటి పేపర్లు విభేదాలు పంచాయతీలో పడితే మన మనసు ఎంత బాధపడుతుందో తెలుసు. గతంలో ఈ భూముల వివరాలన్నీ గ్రామాల వారీగా ఉంటుండే. గ్రామాల్లో అందరికీ తెలుసు, ఆ భూమి తెలుసు, ఈ భూమి అన్ని హద్దులతో సహా చెప్పే. ఒక్కొక్క భూమిని 3 రిజిస్ట్రేషన్లు, హద్దుల పంచాయతీ, భూములకు సంబంధించినటువంటి విభేదాలు, కుటుంబంలో అన్నదమ్ములు కొట్లాడుకొని సంపుకునే పరిస్థితి దాకా వచ్చినటువంటి విభేదాలు పెరిగినాయి. మరీ 2014 తెలంగాణ వచ్చినాక ఈ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థ మొత్తంగా మార్చేసి వ్యవస్థ అంతా మండలాలకు పోయి, మండలాల నుంచి జిల్లాకు పోయి, జిల్లా నుంచి హైదరాబాద్ CCLA